పసరు మందు ఈ మధ్య కాలంలో చాలా మంది మేధావులు యూజ్ చేసే మందు. చాలా మంది మేధావులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొంచెం జాండీస్ తగ్గగానే తోలుకుపోయేస్తాం సార్ అంటే వీళ్ళు తోలుకుపోయేస్తాం అన్నప్పుడే మనకు డౌట్ కొట్టాలి. కిడ్నీ డ్యామేజ్ తోటి వచ్చి అడ్మిట్ అవుతారు. అసలు విషయం ఏంటి అంటే వీళ్ళు జాండీసే జబ్బు అనుకుంటారు, కానీ జాండీస్ అన్నది మన బాడీ మనకి ఇచ్చే సైన్. లివర్ లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అంటే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, క్రానిక్ ఆల్కహాల్ అబ్యూస్ వల్ల క్రానిక్ లివర్ డ్యామేజ్ అయిపోయినా సరే, మన రక్తంలో కణాలు చనిపోవాల్సిన దానికంటే ఎక్కువ చనిపోయినా, మలేరియా వంటి జ్వరాలు వచ్చినా మన బాడీలో బిలిరూబిన్ అనేది పెరుగుతుంది. బిలిరూబిన్ పెరిగితే మన బాడీ మనకి ఇచ్చే సైన్ ఎల్లోయిష్ డిస్కలరేషన్, అంటే కళ్ళు కానీ గోర్లు కానీ పచ్చగా అవుతాయి. ఈ మేధావులు ఏం చేస్తారంటే ఈ జాండీసే జబ్బు అనుకొని బయటికి తీసుకెళ్లి పసరు మందులు తాగిపిస్తారు. ఈ క్రూడ్ ఫామ్ ఆఫ్ పసరు మందు తాగడం వల్ల పొట్టలో అల్సర్స్ ఫామ్ అయ్యి బ్లడ్ వామిటింగ్స్ అయ్యి క్రూడ్ ఫామ్ కిడ్నీస్ మీద యాక్ట్ చేసి కిడ్నీస్ కంప్లీట్ గా బంద్ అవుతాయి. దాన్ని ఏకేఐ అంటారు. సో మా దగ్గర మళ్ళీ వచ్చి ఆల్రెడీ లివర్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ఇంకొకటి యాడ్ చేసుకుని వచ్చి మా దగ్గర అడ్మిట్ అవుతారు. సో డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి అవసరమైతే అడ్మిట్ అయ్యి దేని వల్ల అయితే జాండీస్ వచ్చిందో దాన్ని ట్రీట్ చేయించండి. అంతే తప్ప పిచ్చి పిచ్చిగా బయట పసరు మందులు అవి ఇవి తాగించండి.